ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్లు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ప్రపంచవ్యాప్తంగా గడగడలాడించిన కరోనా వైరస్ తర్వాత కొత్త వేరియంట్లు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు దేశంలో మరో కొత్త వేరియంట్ భయాందోళనకు గురిచేస్తోంది. కోల్కతాలో 45 ఏళ్ల మహిళకు హ్యూమన్ కరోనా వైరస్ HKU1 ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ మహిళ గత 15 రోజులుగా తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె దక్షిణ కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మహిళకు అత్యంత అరుదైన హ్యూమన్ కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. చికిత్స పొందుతున్న ఆమెను ఐసోలేషన్లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. HKU1 సాధారణంగా తేలికపాటి శ్వాసకోశ వ్యాధులతో ముడిపడి ఉంటుందని, ఇది మహమ్మారిగా మారే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. HKU1 అనేది కరోనా వైరస్లోని బీటా కరోనా వైరస్ హాంకానన్స్ రకానికి చెందిందని, ఈ వైరస్ కు ప్రత్యేక చికిత్స, వ్యాక్సిన్ కానీ లేదని చెప్తున్నారు వైద్యులు. HKU1తో సహా సాధారణ మానవ కరోనా వైరస్ సాధారణంగా జలుబుతో సహా తేలికపాటి నుండి మితమైన శ్వాసకోశ వ్యాధులకు ఇది కారణమవుతుందని తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారిలో ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటాయని తెలిపారు. తీవ్రమైన సందర్భాల్లో ఇది న్యూమోనియాకు కూడా దారితీయవచ్చన్నారు. కార్డియో పల్మోనరీ వ్యాధి, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారు, శిశువులు, వృద్ధులకు ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉందన్నారు. కోవిడ్ సమయంలో మాదిరిగానే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.